నమస్తే. ఈరోజు మన భారతదేశ ప్రజలందరూ కష్టంలో ఉన్న సమయంలో మీ ముందుకొచ్చి మరి రైతుల కష్టాల్ని తీర్చమని ప్రతి ఒక్కళ్ళు ముందుకు రావాలి. కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకమైనటువంటి పనులను అడ్డుకట్ట వేయాలంటే రైతులకు మనమంతా అండగా బలంగా ఉండాలి. ఎందుకు చెప్తున్నా అంటే రైతులు లేదే రాజ్యం లేదు. రైతులు పంట పండిస్తేనే మనకు అన్నం దొరుకుతుంది. రైతులు పండిస్తేనే వ్యాపారం సాగుతుంది. ఒకదానికి ఒకటి చైన్ సిస్టంగా ఉన్నటువంటి ఈ రైతుల సమస్యల్ని పరిష్కరించకపోతే మరి దేశం ఎటుపోతుందో ఆలోచించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. మరి కేంద్ర ప్రభుత్వం ససేమీరా అంటూ రైతుల సమస్యల్ని మొన్న తెచ్చినటువంటి 3 చట్టాలని మరి వాపస్ తీసుకోమంటే తీసుకోవట్లేదు. మేము రైతుల పక్షంగా ఉంటాము, రైతులే దేశానికి వెన్నుముక్క అని మాట్లాడుతున్నటువంటి ఈ ప్రభుత్వము మరి రైతులకి మీరు పాస్ చేసినటువంటి జీవో నచ్చట్లేదు, 3 చట్టాలు నచ్చట్లేదు. మరి వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి రైట్స్ని వాళ్ళకి ఎందుకు ఇవ్వట్లేదు? వాళ్ళు కేవలం రైతుల సమస్య కాదు ఇది. భారతదేశం మొత్తంలో 135 వేల కోట్ల మంది 135 కోట్ల మంది సమస్య ఇది కేవలం రైతులు పంట పండిస్తేనే రైతుల సమస్య కాదు ఇది. వాళ్ళు ధాన్యాన్ని పండించి అమ్ముకుంటారు. రేపు పొద్దున ఒక 2 నెలలో 3 నెలలో ఈ చట్టం ద్వారా తెచ్చినటువంటి నిబంధనలు కొన్ని రోజులు రైతులకు గిట్టుబాటు ధర కన్నా ఎక్కువ ఇస్తున్నామంటూ యాక్టింగ్ చేస్తారు. మరి ఆ తర్వాత కొన్ని రోజులైన తర్వాత సమస్యలు మొదలవుతాయి. ఈ సమస్యలు గనక పెద్ద ఎత్తున వచ్చినాయి అని అంటే చిన్న సన్నకారు రైతులు మొత్తం వాళ్ళ భూముల్ని అమ్ముకొని మొత్తం రోడ్డు మీద పడాల్సినటువంటి అవసరం వస్తుంది. వాళ్ళని కాపాడుకోకపోతే దేశం మనుగడ ఉండదు. మరి మట్టి బిస్కి బతికేటటువంటి రైతులని నడ్డి విరుస్తామా? వాళ్ళకి ఆపన్న హస్తాల్లాగా అన్నదాతల్ని ఆదుకుంటామా? మరి కొంతమంది బీజేపీకి సంబంధించినటువంటి మంది అందరూ చాలా మాట్లాడుతున్నారు. కనీసం మీరు కూడా అన్నం తింటున్నారు కదా, మనమేమి బంగారం తినం కదా. కేంద్రంలో మనం పరిపాలిస్తే మోదీ పెట్టినటువంటి మీకేమైనా పెడుతున్నాడు? ఆ బంగారం ఏమైనా పెడుతున్నాడు? ఆ బంగారం అయితే తినం కదా, అందులో మనమే తినాలి కదా. ప్రతి ప్రాణికి ఏదో ఒక రూపంలో అడవిలో నుంచి గడ్డి ఎట్లా తింటారో ప్రతి ప్రాణి మానవ జీవి అనేది అన్నమో ఏదో ఒక రూపంలో మనం తినాల్సిందే. మరి అలాంటి రైతుని ఈరోజు మనం కడుపు కొడుతున్నాము అని అంటే అది ఎవరికి ముప్పు? కేవలం రైతులకు కాదు, యావత్ దేశ ప్రజలకి. ఇది ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? మేము తెచ్చిన చట్టాలే కరెక్ట్ అని ఎందుకు వాదిస్తున్నారు? మీరు తెచ్చినే కరెక్ట్ ఉంటే రైతు ఎందుకు వెనక్కి తగ్గుతారు? అట్లా మాట్లాడితే మీరేమో కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాలు మాత్రమే ఇక్కడ మరి ధర్నాలు చేస్తున్నాయి అంటారు. మీకు ధర్నాలు చేస్తున్నది పంజాబో హర్యానానో అవే కదా. హర్యానాలో మీరే ఉన్నారు. మరి ఎందుకు అక్కడి నుంచి మరి వేలాది మంది లక్షలాది మంది రైతులు తరలివచ్చారో ధర్నాలో మీకే తెలియాలి. మరి కేవలం పంజాబీ నుంచే వచ్చినటువంటి లక్షల మంది, కోటి మంది కాదు కదా అక్కడ ఉన్నది. ఒక్కసారి ఆలోచించండి. కేంద్ర ప్రభుత్వము ఈరోజు రైతులు పడుతున్నటువంటి బాధ 25 రోజులు దాటిపోవస్తుంది. వాళ్ళు చలికి దరిద్రంలో కూడా చలికి ఎవరు తట్టుకోలేరు. కానీ ఈరోజు అన్నం కూడా లేకుండా ఇప్పుడే నేను ఒక వీడియో చూసిన, రైతు ఏడుస్తున్నాడు, ముసలి రైతు ఏడుస్తున్నాడు, మేము ఆకలితో చస్తున్నాము అంటే అందరికీ అన్నం దొరకదు. ఇప్పటి వరకు వాళ్ళు ఏదో సమకూర్చుకున్నారు, కొంతమంది స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళకి పెట్టారు. మరి ఇప్పుడు రైతు వాపసు పోలేని పరిస్థితి. వాళ్ళు చట్టంలో అమలు చేసినటువంటి ఈ 3 చట్టాలు తప్పుగా ఉన్నాయి, మేము ఎట్టి పరిస్థితిలో సాధించుకుంటాము అన్నారు. కొంతమంది ముసలోళ్ళు అటు రైతులు పొలాల్ని వదులుకొని వచ్చి వాళ్ళకి ఎవరికో కావాల్సిన వాళ్ళకి పొలాలు అప్పచెప్పేసి ఇక్కడ వచ్చి సమ్మెలో కూర్చుంటే ఇటు భోజనాలకు కూడా ఎన్ని రోజులు తింటారు? ఎన్ని రోజులు ఎవరు సర్వీస్ చేస్తారు? 25 రోజులే. ఇంత పెద్ద సమస్య మన ముందుంటే మరి మోదీ గారేమో నిన్నెళ్ళి గురుద్వార్లకు వెళ్ళి కింద పడుకొని సాక్షాంగ ప్రణామాలు చేస్తారు. వాళ్ళ దగ్గర వెళ్ళి పండుకోవాల్సిన అవసరం లేదు. రైతులని పిలవాలి, రైతులని పిలిచి సమస్యని పరిష్కారం చేయాలి. ఒక ప్రధానమంత్రిగా నీ బాధ్యత అది. ఓట్లేసిన వాళ్ళల్లో రైతులు లేరా? ప్రతి ఒక్క సమస్య తీసుకొచ్చి పెడుతూనే ఉంటారు మీరు. ఈ 6.5 సంవత్సరాల నుంచి సమస్య లేని రోజు అంటూ లేదు భారతదేశం మీద. ఇప్పుడు కొత్తగా అన్నీ అమ్ముకుంటూ పోయినరు, ఇప్పుడు కొత్తగా రైతుల మీద పడినరు. మరి వాళ్ళు ఓట్లేసినారు. సగానికి 60% పైగా ఉన్నటువంటి భారతదేశంలో జనాభా రైతులు. 65
కోట్లకు పైగా ఉన్నటువంటి రైతులకి మరి మనం వాళ్ళు ఎందుకు ఈరోజు ఇంత కోపంగా ఉన్నారు, ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? ధాన్యాన్ని పండించి రేపు పొద్దున గిట్టుబాటు ధర లేకపోతే, వాళ్ళ గోడౌన్స్ లేకపోతే, బడా బాబులకి మీరు గనక ఇది అప్పచెప్పితే, ఒకటి ఈరోజు రాసిమని చెప్పండి చూద్దాము. మరి మేము ఈ బిల్లులు చట్టాలు వాపస్ తీసుకోమంటున్నారు కదా. అదాని అంబానీ లాంటి ఒక 8-10 మంది దేశంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు, పెద్ద పెద్ద వాళ్ళు ఈ ఈ ఈ రైతులే వెంబడి పడరు, రేపు పొద్దున వాళ్ళ కార్పొరేట్ వ్యవస్థ వీళ్ళ మీద పడదు అని రాసియమనండి చూద్దాం. మీరు పోషించి పెంచుతున్నటువంటి ఈ 14 మంది వరకు పెద్ద పెద్ద సంస్థలు ఏవైతే ఉన్నాయో వాళ్ళెవ్వరూ రైతుల మీద పడరు, రైతుల్ని ఇదే విధంగా ఇంకా మంచి స్థానంలో తీసుకెళ్తారని రాసియమనండి. వాళ్ళు ఎంఎస్పి అంటే వీళ్ళకు కావాల్సినటువంటి గిట్టుబాటు ధర ఇవ్వమని చట్టం రూపంలో దాల్చమంటారు. ఓవరాల్గా మీరు చెప్తారు, వెళ్ళిపోతారు. రేపు పొద్దున అనుభవించాల్సింది వాళ్ళు కదా. రేపు పొద్దున కాంట్రాక్టర్లు వస్తారు, పెద్ద పెద్ద మార్కెట్ల నుంచి పెద్ద పెద్ద వాళ్ళు దిగుతారు, గోడౌన్లన్నీ మూసేస్తారు, అన్నీ అయిపోతారు. రైతు పొలం దగ్గరికి వెళ్ళిపోతారు. 1-2 ఎకరాలు ఉన్న భూములు అమ్ముకోబడతాయి. వాడి ఇష్టం వచ్చిన ధరకు వీళ్ళు అమ్మాల్సి వస్తుంది, కొనుక్కుంటాడు. దాని తర్వాత కాంట్రాక్ట్ జరపబడుతుంది, వాళ్ళిద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ MOU రాసుకోబడుతుంది. ఇష్టం వచ్చిన ధరకి తాను పెట్టిన ధర, అందులో కండిషన్ ఉన్న ధరకు కూడా కొనుక్కోను అంటాడు. రేపు పొద్దున ఇంకో ధరకి వాడు ఎవడైతే కాంట్రాక్ట్ రాసుకుంటాడో వాడి ఇష్టం వచ్చిన ధరకే కొనాల్సి వస్తుంది. అలాంటప్పుడు చిన్న చిన్న సన్నకారు రైతులందరూ ఏమైపోవాలి? వాళ్ళు ఏమి పోయి పక్క రాష్ట్రంకి పోయి మీరు పెద్ద పెద్ద మాటలు చెప్తున్నారండి. ఆ మాటలు సమర్థించుకోకండి. రైతుల ప్రాబ్లమ్స్ అర్థం చేసుకోండి. వాళ్ళు 1-2 ఎకరాలు ఉన్నోళ్ళు ఏదో 10 క్వింటాల్లో 20 క్వింటాల్లో పండించుకున్నోడు పక్క రాష్ట్రానికి పక్క పట్టణానికి పోయి అమ్ముకునే స్థితిలో ఉండడు. పొలంలో ఎక్కడైతే ధాన్యాన్ని పండిస్తాడో అక్కడే అమ్ముకోవాలని, గిట్టుబాటు ధర రావాలి అని చూస్తారు. మినిమం గ్యారంటీ ప్రజలకు ఇస్తే ప్రభుత్వం ఆ మినిమం గ్యారంటీ కన్నా అక్కడికి వచ్చి ఎవడైనా కొంటే గనక అక్కడనే పొలంలోనే అమ్ముకోవాలి అనుకుంటాడు రైతు. కానీ మీరు గిట్టుబాటు ధర వాళ్ళ గ్యారంటీ లేకుండా ఇచ్చి ఎవడో వచ్చి వాళ్ళ పంటని వాళ్ళ అజమాయిషి చెలాయిస్తే 1000 రూపాయలు పెట్టి ఒక్కొక్క క్వింటాల్కి ఖర్చు చేసి పొలాన్ని దున్నుకుంటే రేపు పొద్దున 1200 అన్నా రావాలని రైతు అనుకుంటాడు. కానీ 800కే వచ్చినటువంటి ఈ కార్పొరేట్ సంస్థలు కొనుక్కుంటానంటే 200 రూపాయలు నష్టం. సంవత్సరం వరకు మరి ప్రతి క్వింటాల్కి 200 అంటే సంవత్సరం వరకు వాళ్ళ కష్ట సుఖాలు ఎవరు చూడాలి? రైతు పండించిన పంటల్లో కోట్లు సంపాదించాలి, మిద్దెలు కట్టాలి, ఫ్యాక్టరీలు కట్టాలి అనుకోడు. వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోవాలి అనుకుంటాడు. ఆ పోషణకు కూడా దూరం చేస్తాను అంటే కేంద్ర ప్రభుత్వము. ఇది ఎంతవరకు న్యాయము? కానీ కొంతమంది మీ బీజేపీ వాళ్ళందరూ మాట్లాడతారు, ఇది మేము తెచ్చింది కరెక్ట్ అంటారు. మళ్ళీ చెప్తున్నా నేను, కనీసం ఓటు హక్కు లేని వాళ్ళు కూడా కామెంట్స్ చేస్తారు ఫేస్బుక్లో, సోషల్ మీడియాలో. మీకేం తెలుసు ఈ రైతు చట్టాల గురించి? గతంలో స్వామినాథన్ తీసుకొచ్చినటువంటి బిల్లులు ఎందుకు అదే రూపంలో ఎందుకు పెంచట్లేదు? దానికన్నా ఇంకా మెరుగుగా చేసి చట్టాలని రూపురేఖలు మార్చింటే బాగుండే. కానీ ఉన్న చట్టాన్ని తీసేసి మీ ఇష్టానుసారంగా చేసుకోవడానికి ఎవరిచ్చారు మీకు అధికారము? ఓట్లేసిన వాళ్ళు, ఇది రాజుల ప్రభుత్వం కాదు, ఇది ప్రజాస్వామ్యము. ప్రజలు ఓట్లేస్తే గెలిపించుకొని వాళ్లకు మేలు చేయడానికి మీకు ఆ గద్దెల మీద కూర్చోబెట్టిను. మీరు తింటున్న ప్రతి రూపాయి ప్రజలది. నువ్వు తాగుతున్న నీళ్లు ప్రజల డబ్బు, నువ్వు వేసుకుంటున్న 10 లక్షల కోటు ప్రజలది, నువ్వు తిరుగుతున్న విమానము ప్రజలు కట్టినటువంటి ట్యాక్స్, నువ్వు విదేశాలకు వెళ్ళి వస్తున్నటువంటి భోగాలను అనుభవిస్తున్నటువంటి ప్రతి పైసా ప్రజలది. ప్రజాధనము నీ ఇష్టానుసారంగా వాడుకుంటున్నావు. నువ్వు ఒక ప్రధానమంత్రి స్థాయిలో ఉండి నువ్వు చేస్తున్నావు అంటే అది ప్రజలు కట్టిన ట్యాక్స్ డబ్బులతో. మరి ఇదే వాళ్ళకు దూరం చేస్తే, రేపు పొద్దున రైతులను అనేవాడిని లేకుండా చేస్తే, వెన్నెముక్క ఇరుగొడితే, రైతులు బలైపోతే దేశము చాలా దుష్ట పరిస్థితిలోకి వెళ్ళిపోతుంది. ఇంకా చెప్పలేని పరిస్థితిలోకి వెళ్ళిపోతుంది. మరి పండించేవాడు దూరం అయిపోతే, రైతు నా పొలాన్ని అమ్ముకుంటా, 2 ఎకరాలు ఉన్నాడు అమ్ముకుంటానంటే చిన్న సన్నకారు రైతులందరూ మటుమాయం అయిపోతారు. పెద్ద భూస్వాములు మిగిలిపోతారు. ఆ పెద్ద భూస్వాములు ఈ కార్పొరేట్ సంస్థలకు అమ్ముకుంటే వాళ్ళ ఇష్టానుసారంగా మార్కెట్ని డిమాండ్ చేస్తూ షార్టేజ్ క్రియేట్ చేసి, డిమాండ్ క్రియేట్ చేసిన తర్వాత వాళ్ళ ఇష్టం వచ్చిన రేట్లకు పెంచి మార్కెట్లోకి తీసుకొని వస్తే మరి సామాన్య ప్రజల పరిస్థితి ఏంది? మరి జీతం మీదే బతికే వాళ్ళకి, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి, మరి ఇందిరమ్మ ఇండ్లలోనో రాజు ఇండ్లలోనో ఏ ఇండ్లలోనో ఉండే చిన్న చిన్న వాళ్ళకి, చిన్న బడ్జెట్ మీద బతికే వాళ్ళ పరిస్థితి, రేపు పొద్దున్న నిత్యావసరాల సరుకులు ఆకాశానికి ధరలు అంటుకపోతే బతికే పరిస్థితి ఏంది? ఈ రోజు అక్కడ ధర్నా చేస్తున్నటువంటి ప్రతి రైతును చూసి కన్నీటి గోస వస్తుంది. ఏ మీడియా చూపించదు. ఈ గోధి మీడియాకి అవసరం లేదు. ఒక్క సెలబ్రిటీ ఆత్మహత్య చేసుకొని తన సొంతంగా తన పర్సనల్ ప్రాబ్లంలతో చచ్చిపోతే 2-3 నెలలు మీడియా మొత్తం ఆయన మీదనే మొత్తం ఫోకస్ చేసి దేశం మీద ఏ సమస్యలు లేవన్నట్టు అదే సమస్యని
ప్రతి నిమిషానికి బ్రేకింగ్ న్యూస్ చూపించింది. కానీ ఈ రోజు కోటాను కోట్ల మంది రైతులు సమస్యల కోసం పోరాడుతుంటే మరి ఈ ప్రైవేట్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ప్రభుత్వానికి ఒత్తాసు పాడాల్సినటువంటి అవసరం లేదు కదా. అక్కడ ఏం జరుగుతుందో అది మీరు లైవ్లో చూపించవచ్చు కదా. ఎందుకు చూపించట్లేరు? మీరు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల గుప్పిట్లలో ఎందుకు మీరు బందీలు అయ్యి ఉన్నారు? ఎంత కొనుక్కుంది మీకు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు? సమస్యల మీద ఎప్పుడు మీరు ముందుండట్లేదు. 6.5 సంవత్సరాల నుంచి ఇష్టానుసారంగా మరి మీడియా మొత్తం వాళ్ళు ఏది పాట పాడితే అదే. ఈరోజు ట్రైన్ ఎక్కిండు, బస్సు ఎక్కిండు, ఫ్లైట్ ఎక్కిండు, అక్కడికి విజిట్ చేసిండు ఇక్కడ. కానీ దేశం మీద సమస్యలు గుర్తు రావట్లేదా? యూపీలో జరిగినటువంటి అమ్మాయి అత్యాచారం మీద మరి ఫ్లాష్ న్యూస్గా చూపించారు. ఈ రోజు ఓడిపోయారే వాళ్ళు. మరి ఈ రోజు అత్యాచారం చేసింది నిజమే అని సిబిఐ ప్రూవ్ చేసిన తర్వాత ఏ మీడియా ఛానల్ ఎందుకు చూపించట్లేదు? అంటే కేంద్ర ప్రభుత్వానికి ఒత్తాసు పడుతున్నాయా ఈ మీడియాలు అని నేను అడుగుతున్నా. మరి ఇవన్నీ కాకుండా మరి నువ్వు చాలా మాట్లాడుతావు ప్రధానమంత్రి. ఒక్కొక్క ప్రశ్న కన్నా ప్రజలు అడిగే ప్రశ్నలకు ఒక్కదన్నా సమాధానం చెప్పాలంటే ప్రెస్ మీట్ ఎందుకు పెట్టట్లేదు? ఇంతవరకు 6.5 సంవత్సరాల్లో ఒకే ఒక్కసారి ప్రెస్ మీట్ పెట్టిను. నువ్వు ప్రజల సమస్యలను పరిష్కరించేటోనివైతే ఏ గురుద్వారాలు సందర్శించాల్సిన అవసరం లేదు. ప్రజలు అక్కడ నీకు ఢిల్లీలో రాజధానిలో ఉన్నారు. ప్రజల మధ్యలోకి రా, వాళ్ళ మధ్యలోకి వచ్చి మాట్లాడు. నువ్వు ప్రెస్ మీట్ అక్కడ పెట్టు, నువ్వు ప్రెస్ కాన్ఫరెన్స్ అక్కడ పెట్టు, నీకు రైతులు అడిగే ప్రశ్నలకు అక్కడ సమాధానం చెప్పు. నువ్వు చెప్పకుండా దాచుకొని ఉండి ఎక్కడో నేను 4 గోడల మధ్యలో కూర్చొని వీడియోల్ని పంపిస్తా, ఇది ప్రజల మధ్యలోకి వెళ్ళిపోవాలి, మేము అవగాహన సదస్సులు పెడతాము అని అంటే వాళ్ళకి అసలు నచ్చట్లేదు ఈ బిల్లులు. నువ్వు మళ్ళీ అవగాహన సదస్సులు పెడితే నిన్నటి వరకు తెలుసుకున్నది ఒక సమస్య, రేపు కొత్తగా నువ్వు చెప్పింది ఇది వాళ్ళు మారుతారు అనుకుంటున్నావా? వాళ్ళకి తెలుసు సమస్య ఇది పెద్దగా అయిపోతుంది, రేపు పొద్దున చిన్న సన్నకారు రైతులు మిగిలిన దేశం లోపల అని అర్థమైపోయి మరి ఎన్నో రాష్ట్రాలు వస్తున్నాయి. నువ్వేదో పంజాబ్ నుంచి వస్తున్నారు, కొన్ని హర్యానా నుంచి, అక్కడి నుంచి ఎక్కడైతే కాంగ్రెస్ ప్రభుత్వం హయాల్లో ఉందో అక్కడి నుంచే వస్తున్నారని కళ్ళు కనబడట్లేదా? నిజంగా మీడియా మరి వాళ్ళే వస్తున్నారంటే మీడియాకి చూపిమను. ఎన్ని కోట్ల మంది ఉన్నారు, ఎన్ని లక్షల మంది ఉన్నారు అక్కడ చూపియండి. ఏ రాష్ట్రాల నుంచి వచ్చిండ్రో అడగండి. మీరు లైవ్ పెట్టి ఎవరెవరు మరి వ్యవసాయం చేసుకునే రైతులు ఎంతమంది వచ్చిండ్రో అడగండి. మీ 4 మంది 10 మంది కొన్ని మీడియాలలో చూపించి మేము తెచ్చిన చట్టాలే కరెక్ట్ అని కొంతమందిని మాట్లాడేయడంగా లైవ్లోకి వెళ్ళండి, పదండి. మాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, చర్చలకు సిద్ధంగా రండి, మాట్లాడదాం అక్కడ కూర్చొని. మీరు తెచ్చిన బిల్లుల వల్ల ప్రజలకు జరుగుతున్న నష్టం ఏంటో, వ్యవసాయదారులకు జరుగుతున్న, రైతులకు జరుగుతున్న నష్టం ఏంటో, రేపు పొద్దున్న దేశం మీద దీని ప్రభావం ఎంత పడుతుందో అక్కడ కూర్చొని మాట్లాడదాం. మీకు ఎందుకు మొండి పట్టుదల? 2 సంవత్సరాల నుంచే మరి అదానీ అంబానీలు పెద్ద పెద్ద గోడౌన్లు 1000 కోట్ల రూపాయలు పెట్టి గోడౌన్లు కడుతున్నారు. అవి ఎందుకోసం? ఈ చట్టము ఇది రూపం దాల్చుకుంటుంది అని 2 సంవత్సరాల ముందే వాళ్ళకి తెలిసి వాళ్ళు రాసిచ్చినటువంటి స్క్రిప్ట్ తీసుకొని వచ్చి లోక్సభలో పెట్టి అక్కడి నుంచి రాజ్యసభలో పెట్టి ప్రతిపక్షాలు ఎవరు వద్దన్నా కూడా బిల్లును పాస్ చేయించుకున్నావు అని అంటే వాళ్ళ చేతిలో బందీ అయినటువంటి ఈ మోదీ ప్రధానమంత్రి కేవలం కొంతమంది కార్పొరేట్ సంస్థలకేనా నువ్వు పనిచేస్తుంది? 135 కోట్ల మంది ప్రజలకు కాదా? కేవలం కొంతమందికి నీ గుజరాతీల కోసమేనా నువ్వు పనిచేస్తుంది అని అడుగుతున్నా నేను. పెద్ద వాళ్ళకి అండగా ఉంటావని ప్రమాణం చేశావా నువ్వు రాజ్యాంగం మీద? ఎవరి కోసము? ఈ రోజు దేశమంతా ఆర్థికంగా ఎన్నికి పడిపోతే కేవలం కొన్ని మంది మాత్రమే ప్రపంచ స్థాయిలో పైన ఎక్కడో వాళ్ళు 2వ స్థానంలో 4వ స్థానంలోకి వెళ్ళిపోతున్నారు. ఎట్లా పోతారు వాళ్ళు? సరే, ఒక్కడెందుకు పోవాలి? దేశ ఆర్థిక వ్యవస్థ కూడా మంచిగా పడాలి. అందరూ కూడా ఉద్యోగాలు పోకుండా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానో 2 కోట్ల మందికి ఉద్యోగాలు ఇవ్వాలి. మరి 2 కోట్ల మంది ఉద్యోగాలు ఇస్తే ఈ రోజు అదానీ అంబానీకి కూడా పెద్ద పేరు వస్తున్నాయి కదా. కేవలం వాళ్ళ కుటుంబాలు వాళ్ళు మాత్రమే, మీ కుటుంబ పాలనలాగా వాళ్ళు మాత్రమే పెద్దగైపోవాలి, మిగిలిన ప్రజలు 134 కోట్ల మంది చచ్చిపోవాలని నువ్వు ఈ విధంగా తీసుకున్నటువంటి చర్యలు. అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే రైతులకు నువ్వు ఉగ్రవాదులు అని పేరు పెడతావు. ఉగ్రవాదులా? పంజాబీలు అంటే నీకు ఉగ్రవాదులా కనబడుతున్నారా? పంజాబీలు దేశం కోసం ప్రాణాలను నడిపించడానికి వాళ్ళ కుటుంబంలో ప్రతి ఒక 4-5 ఇండ్లకు ఒక్కొక్క తల్లి ఒక్కొక్క కొడుకుని దేశం బార్డర్లో పంపించి త్యాగం చేసినటువంటి త్యాగమూర్తులు ఉన్నటువంటి పంజాబ్ రాష్ట్రం రైతులు అక్కడ వచ్చి కూర్చుంటే వాళ్ళను ఉగ్రవాదుల కింద నువ్వు పేరు పెడతావా? మరి ఈరోజు దేశం బార్డర్లో పనిచేస్తున్నటువంటి మిలిటరీకి అవమానపరిచినట్టు కాదా నువ్వు ఆ కుటుంబ సభ్యుల్ని, ఆ వ్యవసాయం చేసుకుంటున్న రైతుల్ని ఉగ్రవాదుల కింద? ఖలిస్తానీ అంటావా నువ్వు? ఖలిస్తానీ ఎవరున్నారో ప్రజల మధ్యలో వచ్చి చూపి అక్కడ. నువ్వు ఈ ఖలిస్తానీ పంజాబీలకు అన్నావు కదా, మరి ఆ ఖలిస్తానీ పంజాబీ కొడుకులే త్యాగం చేసుకొని ఈ రోజు బార్డర్లో పనిచేస్తున్నారు. ఇక్కడ వాళ్ళు ఉద్యమం చేస్తుంటే 12 మంది కుటుంబాలు, పంజాబ్లో ఉన్నటువంటి కుటుంబాలు అక్కడ సైన్యంలో పనిచేస్తున్నాయి. 3 రోజుల కింద ఒక మిలిటరీ చనిపోవడం, రైతులు ఇక్కడ ఉద్యమం చేస్తున్నటువంటి ఉద్యమకారుని ఇక్కడ ధర్నా చేస్తున్నటువంటి ఒక
రైతు కుటుంబంలో నుంచి ఒక మిలిటరీ చనిపోయిండు మన బార్డర్లో. మరి వాళ్ళందరూ దేశం కోసం పనిచేయట్లేదా? ఎవరిని అవమానిస్తున్నారు మీరు ఇష్టం వచ్చినట్లా మాట్లాడుకుంటా? రైతులు దేశద్రోహులు, మాట్లాడిన వాళ్ళంతా దేశద్రోహులే. మాట్లాడితే దేశద్రోహం పాకిస్తాన్, ఖలిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, చైనీయులు. ఇది తప్పించి మీరు దేశం కోసం ప్రజల కోసం ఏం చేస్తున్నారు? గుళ్ళు కడితే కడుపు నిండది బాబు, రైతులను ఆదుకుంటే కడుపు నిండుతుంది. వాళ్ళు తెచ్చినటువంటి ధాన్యం ప్రజలకి అమ్ముతే, తక్కువ ధరలకు అమ్ముతే, నువ్వు ఏ కార్పొరేట్ సంస్థల చేతిలో పెడితే రేపు పొద్దున ప్రతి ఒక్కరు చచ్చిపోతారు. రైతు పండించిన పంట మినిమం గ్యారంటీ వాళ్ళకి ఇస్తే వాళ్ళు అమ్ముకుంటే ప్రతి ఒక్కడు కడుపు నిండుతుంది. నీ గుళ్ళు గోపురాల వల్ల అది కట్టాలి, అది ఒక లిమిటు, చెయ్యాలి అదొకటి, ఒక లిమిటు, పబ్లిసిటీ చేసుకోవాలి అదొక లిమిటు. కానీ పొద్దుమూకుల గుళ్ళు కట్టినాం, అయోధ్య కట్టినాం, రామజన్మభూమి కట్టినాం, 370 ఆర్టికల్ తెచ్చినాం. దీనికోసమా నీకు ఓట్లేసింది ప్రజలు? కడుపులో అన్నం మార్చి నువ్వు ఈ రోజు వీళ్ళని ఉగ్రవాదులు అంటున్నావు కదా, నీకు నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నా. మరి 2000 మంది నేను ఊచకోత కోసినట్టు నీవు గుజరాత్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అది ఎంతవరకు న్యాయం? నీకు 2000 మందిని చంపేశావే నువ్వు. ఇంతవరకు దాని రికార్డులు లేవు, దాని చర్చలు లేవు, దాని గురించి కేసులు లేవు. నువ్వు దేశద్రోహి కాదా? దేశంలో ఉన్న ప్రజల్ని నువ్వు రాత్రి చంపేసినావు, నువ్వు దేశద్రోహి కాదా? ఇవన్నీ ఇట్లా మాట్లాడుకుంటూ పోతే లెక్కకు లేనన్ని సమాధానాలు మేము చెప్పగలుగుతాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏ పని చేసినా తప్పు అంటారు. మీరు చేసిన తప్పు ప్రతి పనిని మేము నిలదీస్తుంటే మేము వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాం. దీని వెనకాల రాజకీయ లబ్ధి ఉంది అంటే, రాజకీయ లబ్ధి ఉంటే ఒక్కరోజు 2 రోజులు కూర్చుంటారు. 25 రోజులైంది వాళ్ళు మాకు కావాల్సినటువంటి సరైన చట్టం తీసుకొని వస్తేనే మేము ఇక్కడి నుంచి కదులుతామన్నటువంటి రైతులని నువ్వు పార్టీలకి ప్రతిపక్షాలకి అంటగడతావా? ఎంతవరకు కరెక్టో అమిత్ షా, మోదీ గుర్తించాలి. ఇవన్నీ ఏడున్నారు, ఒక్కోళ్ళు రైతుల గురించి మాట్లాడుతున్నారా? మీరు తెచ్చిందే కరెక్ట్ అని అంటే మిగతా వాళ్ళు 130 కోట్ల మంది జనాభా వ్యర్థమా? ఇక్కడ ఒక్కసారి బయటకు వచ్చి ప్రజలు ఏం మాట్లాడుతున్నారు, 4 గోడల మధ్యలో ప్రెస్ మీట్ పెట్టడం కాదు, ప్రజల మధ్యలోకి వచ్చి మాట్లాడు, రైతుల సమస్యలు తెచ్చుకో. సరే, నేను ఇంకోటి అడుగుతా, వాళ్ళు ఉగ్రవాదులే కదా, మరి 6 సార్లు ఎందుకు చర్చలకు పిలిచినావు? ఉగ్రవాదులే అయితే నువ్వు రైతులు అని చెప్పి చర్చలకు ఎందుకు పిలిచినావు? ఆ రోజు వచ్చిన వాళ్ళు రైతులు కాదా, ఉగ్రవాదులా? ఎట్లా పిలుచుకొని మాట్లాడినావు వాళ్ళకి? ఇవన్నీ ప్రశ్నలకు మీ దగ్గర సమాధానం లేవు. దయచేసి ఈ రోజు రైతుల సమస్యల మీద పరిష్కారం రాకపోతే గనక రైతులు ఈ రోజు చస్తున్నారు. అక్కడ 8 డిగ్రీల చలిలో ముసలోళ్ళు కూడా ఉన్నారు. దయచేసి ఈ రోజు 3 డిగ్రీలు ఉంది అక్కడ ఢిల్లీలో. ఆ 3 డిగ్రీల చలి కూడా ముసలోళ్ళు 65 ఏళ్ళు, 70 ఏళ్ళు, 80 ఏళ్ళు చిన్న పిల్లలు, ఈ రోజు నేను వీడియో చూసిన పిల్లలు ఏడుస్తుర్రు. హమారే క్యో సతారే మోదీజీ అని చిన్న పిల్లలు ఏడుస్తుంటే ప్రతి ఒక్కరు గుండె తడిచేటట్టు కంట తడి పెడుతున్నారు. మీకు హృదయాలు కరగట్లేదా? మీకు మానవత్వం లేదా? అసలు మీరు మనుషులేనా? అసలు మీకు పాలించమని ఇచ్చినమా? ఇది రాక్షస అవతారమా? ఏంది నాకు అవతారమా? అర్థమైతలేదు. ఇది ప్రజల్ని పరిపాలించని రాని మీకు 303 సీట్లు ఇచ్చి ఆ గద్దె మీద కూర్చోబెడితే మమ్మల్ని ఎవరు దింపరు. మాకు వచ్చే ఎన్నికల వరకు మాకు సీటు మాకు గ్యారంటీ అని ఇష్టానుసారంగా ప్రజల మీద భారం మోపుకుంటూ GST తెచ్చినావు. రోడ్ల మీద జనాలు చచ్చిండ్రు, నోట్ బందీ చేసినావు. ఆ రోజు 150 మంది చచ్చిపోయిన లైన్లలో నిలబడి. దానివల్ల ఏమైంది? 15 లక్షల రూపాయలు ఒక్కొక్కళ్ళ అకౌంట్లో వేస్తా అన్నావు. ఒక్కొక్కళ్ళకి పేదోళ్ళకి అకౌంట్లు ఓపెన్ చేయమన్నావు. అకౌంట్లు ఓపెన్ చేసి 500 రూపాయలు అకౌంట్లో ఓపెన్ చేయడానికి వేస్తే 500 రూపాయలు కూడా మీ గోధి మీడియానా మరి ఏమైంది? ఇంతవరకు చూపియరు. ఎవరి అకౌంట్లో పోయినాయి? ఎవరికి పోయినాయి ఆ డబ్బులు? ఆ డబ్బులు పోయా, అకౌంట్లు పోయా, 15 లక్షలు పోయా. ఇంతవరకు దిక్కు దివాణా లేదు. నువ్వు ఒక్కొక్కటి అమ్ముకున్నావా? ఈ రోజు మొత్తం దేశం మీద ఉన్నటువంటి ప్రతి సోర్స్ నమ్ముకున్నావు. రైల్వే నమ్ముకుంటావు, ఎయిర్పోర్ట్ నమ్ముకుంటావు, LIC నమ్ముకుంటావు, బొగ్గు గన్ల నమ్ముకుంటావు, పెట్రోల్ నమ్ముకుంటావు, ప్రతి ఒక్కటి అమ్ముకుంటావు. ఏం మిగిలింది దేశాల్లో? ప్రతి ఒక్కటి ప్రైవేటీకరణ. రిజర్వ్ బ్యాంక్ లో ఉన్న సోర్సెస్ ఎగనాకేసారు. ఇంకా ఏం మిగిలినాయి? ఇప్పుడు లాస్ట్ చివరిగా రైతులు మిగిలినరు. నీ కార్పొరేట్ సంస్థలకు రైతులను అప్పచెప్పేసి మొత్తం భారతదేశాన్నే కట్టగట్టి తాకట్టు పెట్టేసుకుంటున్నావు. ఇదా భారతదేశం ప్రజలు అడిగింది నీకు? ఓట్లేసి అంత మెజార్టీతో గెలిపించింది గత ప్రభుత్వం అని మాట్లాడినరు. గత ప్రభుత్వం గురించి మరి వాళ్ళు మంచిగా చేయలేదని చెప్పినప్పుడు నువ్వేం చేస్తున్నావు? ఈరోజు 303 సీట్లు ఇస్తే మళ్ళీ దిక్కు దివాళాన లేకుండా పోకుండా ఉండాలి. ప్రజలకు కనీసం మనం పోయిన తర్వాత కూడా గుర్తు చేయాలి అని అంటే మంచి చెయ్యాలి. 24 గంటలు జయరాం జయరాం అని అంటే కడుపు నిండది. అందరూ హిందువులే, ప్రతి ఒక్కరు. మేమందరం మా తాతల తరాల నుంచి పూజలు చేసి గుళ్ళకు పోయి పెద్ద పెద్ద దాన ధర్మాలు చేసినటువంటి కుటుంబాలే
ప్రతి ఒక్కళ్ళు, నువ్వు ఒక్కడు బీజేపీ పార్టీలు ఉన్నవాళ్ళు ఒక్కడే జై శ్రీరామ్ అనగానే హిందువులు అయిపోరు. ఈ రోజు కుల మతాలకు చిచ్చులు పెట్టడం తప్పించి కులాలని మతాలని విడదీసి పరిపాలన చేస్తున్నటువంటి బీజేపీ సెక్యులర్ దేశాన్ని సర్వనాశనం చేస్తున్నారు. కొన్ని రోజుల్లో కుల మతాలు మొత్తం కొట్టుకొని చచ్చేటట్టుగా చేసేటటువంటి ప్రభుత్వం మీది. ఇదా మేము కోరుకొని నీకు తెచ్చుకొని వచ్చి భారతదేశం బాగుపడుతుంది అని ఎన్నికలకు ముందు బాగు చేస్తా, బ్లాక్ మనీ తెస్తా అని చెప్తే ప్రతి ఒక్కరు ఓట్లేసారు. ఏమైపోయింది భారతదేశం పరిస్థితి అని ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిలదీస్తోంది. ఈ రోజు ఖబర్దార్ మేము చెప్తున్నాను, రైతులకు అండగా ఉంటుంది కాంగ్రెస్ పార్టీ. రైతులు ఈ రోజు జరుగుతున్నటువంటి ప్రతి సమస్య వెనుక ధర్నాల వెనుక కాంగ్రెస్ ఉంటది. ఈ రోజు నుంచి మీరు అన్నారు కదా, ప్రతిపక్షంగా మా బాధ్యత అది. ప్రజలకి ఏదైనా అన్యాయం జరిగితే, చట్టంలో తప్పులు జరిగితే ప్రశ్నించే బాధ్యత ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీది. కాబట్టి ఈ రోజు మేము మిమ్మల్ని నిలదీస్తున్నాం, రైతుల పక్షాన మాట్లాడుతున్నాం, రైతుల పక్షాన అడుగుతున్నాము. కాబట్టి ఈ చట్టాల్ని వాపస్ తీసుకోవాలి, రైతుల సమస్యల్ని తీర్చాలి. మీరు చేస్తున్నటువంటి భారతదేశం సర్వనాశనం అయిపోయి జీడిపి కింద బంగ్లాదేశ్ కన్నా కిందికి వెళ్ళిపోతున్నది మన దేశం. ఈ రోజు మనల నుంచి ముక్కలైపోయి వెళ్ళిపోయినటువంటి చిన్న దేశాలను కూడా ముక్కు మీద ఏలేసుకొని బతికేటటువంటి పరిస్థితి భారతదేశం మీరు తెచ్చిపెట్టారు. ఈ పరిస్థితి కనుక ఇలాగే ఉంది అని అంటే ప్రతి ఒక్కళ్ళు అడుక్కు తినే పరిస్థితికి వెళ్తారు. ఈ రోజు రైతులకి మీరు వెన్నుపోటు పడుస్తున్నారు. ఇది కనుక మీ చట్టం ఇదే కంటిన్యూ, మీ డిమాండ్లను మీరు తగ్గించుకోకుండా మేము చట్టాలను ఇదే విధంగా మేము కొనసాగిస్తాము అంటే కనుక దేశం అధోగతి పాలవుతుంది, దేశం బాధపడుతుంది. రైతులు ఏడ్చిన భూమి ఎప్పుడు కూడా బాగుపడలేదు. మీరు ఆవుని రక్షించండి అంటారు, రక్షిద్దాం, మనమందరం హిందువులమే. కానీ రైతు ఏడుస్తున్నాడు, ఆ రైతు కోసం మీరు వినండి. మానవాళికి ఆపద కలిగితే ఆ దేశము ఆ భూమి మంచిది కాదు. మీరు శాస్త్రాలు చెప్తారు, నీతులు చెప్తారు, మీకున్నటువంటి ఎథిక్స్ ఎవరికి లేవంటారు. ఈ రోజు రైతు ఏడిస్తే ఆ ఘోష భారతదేశం మీద పడతలేదా అని నేను అడుగుతున్నా. ఆ బాధని, ఆ కంటతడిని ఆపాలంటే ఈ 3 చట్టాలని వాపస్ తీసుకోవాలి, రైతుల డిమాండ్లను అంగీకరించాలి, ప్రభుత్వం దిగి రావాలి అని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా నేను కల్వ సుజాత. జై హింద్, జై కాంగ్రెస్.